నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు గోదావరి శర్మ గారు రచించిన నన్ను అర్థం చేసుకోండి అనే కథను విందామండి. ఈ కథ 1981 ఏప్రిల్ నెల ప్రభవ అనే మాసపత్రికలో ప్రచురితమైనది. వంటింట్లో పనంతా హడావిడిగా పూర్తి చేసుకుని తయారైన జంతికలన్నీ డబ్బాకెత్తేసి వంట పాత్రలన్నీ బయటపడేసి చేతులు కడిగేసుకుంది కుమారి. టైం 4 దాటినట్టుంది. తండ్రి ఇంకా నిద్ర లేవలేదు. నయమే, ఇంత తొందరపడినందుకు ఆయన లేవకుండానే పని పూర్తయింది. లేస్తే ఆయన చూడకూడదని కాదు, జంతికలు చెయ్యకూడని పని కాదు, కానీ అదంతే. తను ఎలాంటి పనులు చేసినప్పుడు తండ్రి ఎలా చూస్తాడో, ఏం మాట్లాంటాడో కుమారికి తెలుసు. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఏమీ అనలేదు. అనడం తన స్వభావం కాదు కాబట్టి అలాంటి క్షణాల్ని తప్పించుకోవడానికి గాను ఆ సమయాల్లో ఆయనకి దొరికిపోకుండా మాత్రం జాగ్రత్త పడుతుంది. పెళ్ళైన 2 ఏళ్లలోనూ తమని చూడడానికి చాలాసార్లు వచ్చాడు తండ్రి. తల్లి జబ్బు మనిషి కాబట్టి ఆయనంత తరచుగా ఆవిడ రాలేదు. ఆయన వచ్చినప్పుడల్లా ఇంట్లో కోల్డ్ వార్ తప్పదు. అల్లుడు మనస్తత్వానికి ఆయన మనస్తత్వానికి చొక్కెదురు. ఇద్దరికీ ఒక్క క్షణం కుదరదు. అలా అని రోడ్డెక్కి కాట్లాడుకుంటారని కాదు. వాళ్ళ మధ్య యుద్ధం డైరెక్ట్గా జరగదు. ఒకరినొకరు గమనించుకుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా కుమారి వైపు తిరిగి, చూడు మీ నాన్న చాదస్తం అని, చూడు మీ ఆయన తెలివి తక్కువతనం అని అర్థం వచ్చేటట్టు చూపుల ద్వారానూ వ్యంగ్యమైన విసురుల ద్వారానూ తెలియజేస్తారు. ఇద్దరి మధ్య నలగడం కుమారి వంతు. కుమారి మధ్య గదిలోకి వచ్చి ఫ్యాన్ వేసుకుని తలదూకోవడం పూర్తి చేసేసరికి ముందు గదిలో వెంకటరమణయ్య గారు లేచిన అలకడి వినిపించింది. తువ్వాలతో ముఖం తుడుచుకుంటూ మధ్య గదిలోకి వచ్చాడు ఆయన. ఏమమ్మా, స్నానం చెయ్యమంటావా అన్నాడు. స్నానానికి నేను వెళుతున్నాను నాన్నా, మీరీ లోపల కాఫీ ఇస్తాను, పేపర్ వచ్చింది, చూస్తూ ఉండండి అని ఆయనకి కాఫీ ఇచ్చి తను బాత్రూంకి వెళ్ళింది కుమారి. తండ్రి స్నానం కూడా పూర్తయి వచ్చేసరికి కుమారి ఇస్త్రీ చీర కట్టుకుని ముందు గదిలో పేపర్ చూస్తూ కూర్చుంది. ముసలాయన కనిపెట్టేశాడు. మధ్యాహ్నం అంతా నడుం వాల్చకుండా ఏదో చేస్తూనే ఉన్నట్టున్నావు వంటింట్లో అన్నాడు పంచి కుచ్చెళ్ళు దోపుకుంటూ. పెరట్లో స్టీల్ బేసిను, నూనె మూకుడు చూసి ఉంటాడు. ఆయన వచ్చేసరికి తినడానికి ఏమైనా ఉంటుందని నసిగింది కుమారి. తరచుగా అలాంటి చిరుతిళ్ళు తినడం ఒంటికి మంచిది కాదు అని అంటాడేమోనని ఎదురు చూసింది కుమారి. ఎందుకో అనలేదు. మౌనంగానే ఇంకో కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా గోడకున్న పెయింటింగ్ చూస్తూ. చాలా ఖరీదై ఉంటుంది అనుకున్నాడు మనసులో. అల్లుడికి ఇదేం పిచ్చో, వీటి మీద అంతేసి డబ్బు తగలేస్తాడు. శుభ్రంగా ఏ క్యాలెండరో పెట్టుకుంటే చాలదు. వీటిలో అందం ఏమిటో తనకు బోధపడదు. అతడికి తెలుస్తుందేమో. ఆ ఆర్ట్ మీద ఏవేవో పుస్తకాలు, మ్యాగజైన్లు తెప్పిస్తుంటాడు. ఆసక్తి ఉండడం మంచిదే కానీ వాటి మీద అంత డబ్బు పోయడం. ఊళ్ళో ఏ ఆర్ట్ ఎగ్జిబిషనో పెట్టినప్పుడు వెళ్ళి చూసి రావాలి కానీ అవన్నీ మన ఇంట్లో గోడలకి వేలాడి తీసుకోవాలంటే మనమేం జమీందారులమా, సంస్థానాధీశ్వర్లమా? డబ్బు ఉందయ్యా, ఉన్నది ఇలా తగలేసుకోవడానికే. పోనీ చూద్దామా అంటే చేస్తున్న ఉద్యోగానికి దీనికి ఏమీ సంబంధం లేదు. అంత చక్కటి ఆఫీసర్ పోస్టు, ఎంత దర్జాగా హుందాగా ఉండాలి. తహసీల్దార్గా తాను పనిచేసినప్పుడు ఎంత దర్పంగా ఉండేవాడు. ఇంటా బయట తనంటే హడలు. అలా నిలబెట్టుకొచ్చాడు తన హయాంలో. ప్రభాకరాన్ని ఏరుకోరి వెతికి తెచ్చి ఉన్న ఒక్కగానొక్క కూతురికిచ్చి చేసింది తనే. ఎందుకని? ఆ ఉద్యోగం చూసి, పైకొచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని, కుర్రాడు బుద్ధిమంతుడని నలుగురు చెప్పబట్టి. కానీ ఇతగాడింత అయోమయం మనిషి అనుకోలేదు. ఆ బట్టలో అవతారం, ఆ పరధ్యానం, అంత అశ్రద్ధ పనికిరాదు మనిషికి. ఇంట్లో పెళ్ళాం ఉంది, దాని అచ్చటా ముచ్చటా చూడాలి. ఇంకా పిల్లాపీచు పుట్టుకొస్తారు. వాళ్ళ చదువు, సంధ్య, పెళ్ళి, పేరంటం అన్నీ చూడాలి. అన్నిటికీ చెయ్యి వీలున్నప్పుడే కాస్త 4 రాళ్ళు వెనకేసుకోవద్దు.
ఆ ధ్యాసే లేదు మనిషికి. మొన్న టేబుల్ మీద పాస్బుక్ తీసి చూస్తే 10 రూపాయలుంది అకౌంట్లో. ఎంత సిగ్గుచేటు! 1500కి పైగానే వస్తుంది జీతం తన అంచనా ప్రకారం. మీ ఆయన జీతం ఎంతమ్మా అని అడిగితే సరిగ్గా తెలియదంటుంది ఈ తెలివి తక్కువ దద్దమ్మ. ఇద్దరు ఇంత డబ్బు నెలనెలా సినిమాలకి తిరుగుళ్ళకి వేస్ట్ చేసే కంటే ఎంతో కొంత ఏ బ్యాంకులోనో దాచుకోవద్దు. రేపనేది వస్తుందన్న ఆలోచనే లేకపోతే ఇంకెందుకు ఆ చదువు ఉద్యోగమును? అసలు ఒక్కొక్కప్పుడు అతడి విపరీత ప్రవర్తన మాటలు చూస్తుంటే ఏమైనా చిన్న మెంటల్ ఉందా అనిపిస్తుంది. అంత స్థిమితం లేని మనిషితో పిల్ల ఏం సుఖపడుతుంది? అడిగితే బాగానే ఉన్నాం నాన్న అంటుంది. ఏం బాగు, తను బాధపడతాడని తనతో అలా ఉంటుంది. కూతురు వైపు చూశారు వెంకటరమణయ్య. పేపర్ మడిచి పక్కన పడేసి వెనక్కి జేరబడి కళ్ళు మూసుకుంది కుమారి. 5:30 అయింది. ఇంకో అరగంట పోతే గాని రాడు ప్రభాకరం. ఇంకా ఆలస్యమే అవుతుందో? ఈ అరగంటలోనే దీనికో 4 మంచి మాటలు చెప్పాలి. వచ్చేది శ్రావణ మాసం, గుర్తుందా మీ ఆయనకి? ఏది చెబితే కానీ తెలియదులే ఆయనకి అన్నాడు. కుమారి తండ్రి కేసి చూసింది. ఆయన మాటల్లోని అంతరార్థం తనకు తెలుసు. శ్రావణ మాసానికి బంగారం ఏమైనా చేయిస్తున్నాడా? దానికి డబ్బేమైనా జాగ్రత్త చేస్తున్నాడా అని. ఈ ప్రసక్తి మొన్ననే వచ్చింది తమ మధ్య. ఆ రోజు రాత్రి ఆయన చాలా క్యాజువల్గా చెప్పారు తనకి, వచ్చే నెల ఆఫీస్ స్టాఫ్ అంతా అజంతా ఎల్లోరా విహారయాత్రకి వెళ్దామనుకుంటున్నారట. మనం వాళ్ళతో వెళ్దామా? శ్రావణ మాసానికి గొలుసు కొనుక్కుందామా అని అడిగారు. పిక్నిక్కే వెళ్దామంది తను. ఇలాంటి విషయాల్లో పెద్ద డిస్కషన్లు సెంటిమెంట్లు ఏవీ ఉండవు తమ మధ్య. ఎవరేది చేద్దామంటే రెండో వాళ్ళు సరేననడమే. ఇప్పుడు తండ్రికేదో చెప్పాలి. శ్రావణ మాసానికి అత్తవారు బంగారం పెట్టకపోవడం ఆయన దృష్టిలో ఘోరమైన అపచారం. తల్లికి తెలిస్తే ఆవిడ మరీ హడావిడి చేస్తుంది. కూతురు మౌనంగా ఉండడం చూసి మళ్ళీ ఆయనే అన్నాడు, ఏం పెట్టి కొంటాడులే బంగారం, ఎక్కడ లేని డబ్బు అనవసరపు ఖర్చులకే చాలదు. కుమారికి బాధనిపించింది. బంగారం లేకపోతే కొంపేం మునిగిపోదులేండి నాన్న, మరోసారి కొనుక్కుంటాంలే అంది చికాకుని అణిచిపెట్టుకుంటూ. అలా అనుకుని సంతృప్తి పడాల్సిందే అన్నాడు కోపంగా వెంకటరమణయ్య గారు. ఆయన కోపానికి కారణం ఒక్క అల్లుడే కాదు, కూతురు కూడా. అతను సరే అలాంటి మనిషి. ఇదైనా తెలివి తెచ్చుకుని ఇంటికి ఒంటికి కావలసినవి 4 సమకూర్చుకోవద్దు? పెళ్లి కాకముందు తను అమ్మాయిని ఎంత ఆదర్శంగా పెంచాడు, ఎంత క్రమశిక్షణతో పెంచాడు. ఇప్పుడేది ఆ క్రమశిక్షణంతా? 6 నెలల సహవాసంలో వారు వీరవుతారన్నట్టు తయారైంది వ్యవహారం. చిన్నప్పుడు అందరూ కుమారికి తన పోలికలు తన తెలివితేటలు వచ్చాయనేవారు. కొడుకులు లేకపోయినా ఉన్న ఒక్క కూతుర్ని తన పద్ధతిలోనే నియమంగా నిష్ఠగా పెంచాడు తను. తన పెంపకం అంతా బూడిదలో పోసిన పన్నీరయింది. అతడిని దారిలో పెట్టడం పోయి తను అలాంటి అస్తవ్యస్తమైన జీవితానికే అలవాటు పడుతుంది. కూతురు మీద జాలేసింది వెంకటరమణయ్య గారికి. పిచ్చి పిల్ల, అతడిని అంత ప్రేమించడం వల్ల కదా అతడి బలహీనతల్ని క్షమిస్తుంది, అతడిని వెనకేసుకొస్తుంది. కానీ అంత ప్రేమకి అతడు అర్హుడేనా? ఇప్పుడే వీళ్ళ సంసారం ఇంత సవ్యంగా ఉంటే రేపు పిల్లాజల్లా పుట్టాక ఇంకెలా సాగుతుంది? ఇలాంటప్పుడు తండ్రిగా తను బాధ్యత వహించి మంచి చెడ్డ వాళ్ళకి తెలియజెప్పొద్దు? ఇప్పుడు తన కలుగ చేసుకుని దారిలో పెట్టకపోతే తర్వాత జీవితాంతం వాళ్ళు విచారిస్తారు. పిల్లల అనుభవం లేని వాళ్ళు. తను జీవితంలో డక్కా మొక్కీలు తిన్నవాడు. తహసీల్దార్గా 25 ఏళ్లు తాలూకా అంతా గడగడలాడించాడు. ఎన్ని రకాల మనుషుల్ని, ఎన్ని జీవితాల్ని చూశాడు తను. ఇంత అనుభవాన్ని కాచి వడబోసి మాట్లాడుతుంటే అల్లుడికి బయటపడడు గాని వెటకారంగా ఉంటుంది. తను గమనిస్తూనే ఉన్నాడు ఆ వెటకారం. ఏదో అమ్మాయి మొహం చూసి అది సుఖంగా ఉండాలని గాని. చూడమ్మా, నేను పెద్దవాడిని, నీ క్షేమం కోరి నీ భవిష్యత్తు కోసం చెబుతున్నాను. మీ ఆయన ఎలాంటివాడో నీకు తెలుసు. ఉట్టి ఖర్చు మనిషి, ఏమీ పట్టించుకోడు. ఇలా ఎన్నాళ్ళు సాగుతుంది?
పిల్లలు పుట్టాక ఖర్చు పెరుగుతుంది కానీ తగ్గదు కదా. రిటైర్ అయ్యే వేళకి మనకంటూ ఓ కొంపైనా లేకపోతే ఎంత ఇబ్బంది పడాలి. ఈ ఖర్చులు విలాసాలు కొంచెం తగ్గిస్తే ఇవన్నీ ఎన్నాళ్ళయో నీకు నేను చెప్తూనే ఉన్నాను. నువ్వే అతన్ని మంచి మాటలతో మార్చాలి. అతన్ని మిగిల్చి అదంతా నాకిచ్చేయమని చెప్పడం లేదు కదా. మీ సంసారం కోసమే చెప్తున్నాను. నేనేం నీకు శత్రువును కాదు. నన్ను అర్థం చేసుకో. బయట స్కూటర్ ఆగిన చప్పుడయింది. ప్రభాకరం వచ్చినట్టున్నాడు. వెంకటరమణయ్య గారు కుర్చీలోంచి లేచాడు. సరే, నేనలా పార్కు వైపు వెళ్ళొస్తాను అని బట్టలు వేసుకోవడానికి త్వరగా మధ్య గదిలోకి వెళ్ళిపోయాడు. ఏమంటాడు మీ నాన్న అన్నాడు ప్రభాకరం జంతికలు తింటూ. వంటింట్లోనే పీట వేసి కూర్చున్నాడు. మళ్ళీ ఉపన్యాసాలు ఇస్తున్నాడా? నన్ను మంచిదారికి మళ్లించి నీ కాపురం కాపాడుకోమని? కుమారి మాట్లాడలేదు. ఇలా అప్పుడప్పుడు మన మీదకు దండయాత్ర చేసి మనని 4 అని తనో 4 తిని వెళ్ళకపోతే తోచదా ఆయనకి? హాయిగా రామకృష్ణ అనుకోకుండా మన విషయాల్లో ఎందుకు జోక్యం? కుమారికి కోపం వచ్చింది. ఎందుకు జోక్యం కలిగించుకోకూడదు? ఆయన మనకేం పరాయివాడా? ఆయనకు మనం తప్ప ఎవరున్నారు? ఇంకెవరి గురించి పట్టించుకుంటారు ఆయన? మనకి మాత్రం ఇంకెవరైనా కావాలన్నా వచ్చి చెప్తారా మంచి చెడ్డ అంది ఉద్రేకంగా. ప్రభాకరం కూల్గా చిరునవ్వు నవ్వాడు. అన్నీ తెలిసి ఇంకా అలా మాట్లాడతావేం కుమారి? వాళ్ళు చెప్పే మంచికి మనకు కావాల్సిన మంచికి చాలా తేడా ఉంది. మన మంచి మనం చూసుకోగలం. ఆయన మనకి సలహా ఇచ్చి సాయం చేస్తున్నాడు అనుకుంటూ మనని మరింత ఇబ్బంది పెడుతున్నాడు. ఆ విషయం ఆయన తెలుసుకుంటే మంచిది అన్నాడు ప్లేటు ఖాళీ చేసి డబ్బా అందుకుంటూ. కుమారి ఒక్క క్షణం ఊరుకుని అంది. ఆయన చెప్పిన దాంట్లో మనకి పనికిరానిది తప్పు మాట ఏముంది? మీకేమో సేవింగ్ అంటే అసలు పడదు. ఉన్నదంతా ఇవాళ ఖర్చు చేస్తే రేపు ఏమవుతుందోనన్న ఆలోచన లేకుండా ఏమవుతుంది రేపు? నా ఉద్యోగం పోతుందా? జీతం తగ్గిపోతుందా? ఇవాళ సుఖంగా ఉన్న వాళ్ళం రేపెందుకు ఉండలేం? రేపేం వస్తుందో నన్న లేనిపోని భయాలతో ఇవాళ ఇబ్బంది పడటం, సరదాలు చంపుకోవడం అవివేకం కదూ? ఎల్లకాలం ఇలాగే ఉంటామా ఇద్దరమే? కుమారికి హఠాత్తుగా సిగ్గేసింది పిల్లల మాట తలుచుకోగానే. ప్రభాకరం దగ్గరగా జరిగి ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు. పిచ్చి, పిల్లలు నీకేనా? నాకు కాదు? అప్పుడు అవసరం అనుకుంటే జాగ్రత్తగా ఖర్చు పెట్టలేమా? ఇప్పుడే అవసరం లేదు కాబట్టి కొంచెం ఫ్రీగా ఖర్చు చేస్తున్నాం. బాధ్యతలు పెరిగితే ముందు వెనక చూసే ఖర్చు చేస్తాం. ఆ మాత్రానికే ఇప్పటి నుంచి ఆలోచనలతో తల బద్దలు కొట్టుకోవడం ఎందుకు? కానీ భవిష్యత్తుని ప్లాన్ చేసుకుని కొంచెం డిసిప్లిన్ అంటే నాకు అసహ్యం అని నీకు 1,00,000 సార్లు చెప్పాను. నేను స్వేచ్ఛ కోరేవాడిని. క్రమశిక్షణ పేరుతో మనసుకి మనిషికి హద్దులు పెట్టుకుని గానిగెద్దు జీవితం నేను గడపలేను. కుమారి, ప్లీజ్, నా టెంపర్మెంట్ తెలిసి కూడా నన్ను ఎందుకు ఇరిటేట్ చేస్తావు? సారీ, ఇంకెప్పుడు అననులేండి. కానీ ఇందాక నాన్నగారు ఏవేవో చెప్పాక నసిగింది. చెప్తారు, ఆయనకేం? ఆయన ఉట్టి డబ్బు మనిషి. రూపాయలు సంపాదించడం దాచుకోవడం తప్ప ఆయనకి ఇంకేమీ తెలియదు. జీవితంలో అందం ఆనందం ఉంటాయని, అవి డబ్బు కంటే ముఖ్యమని ఆయన ఎప్పటికీ తెలుసుకోలేడు. ఆయన అభిప్రాయాలు ఆయనకు గొప్పగా ఉండవచ్చు, కానీ మనకవి పనికిరావు అన్నాడు. కొంచెం సేపు ఊరుకుని అంది కుమారి. మీరు మరీ ఆయన్ని బద్ధ శత్రువులా ఎందుకు చూస్తారో అర్థం కాదు. ఆయన డబ్బు మనిషి అయితే మన నుంచి ఏమైనా ఆశిస్తున్నారా? ఏం చెప్పినా మన కోసమేగా, నా మీద ప్రేమతోనేగా అంది. నీ మీద ప్రేమతో కాదు, నీలో కనిపించే ఆయన పోలికలు గుణాల మీద ప్రేమతో. నువ్వు ఆయన కూతురు కాబట్టి నువ్వు ఆయనలాగే ఆలోచించాలని ప్రవర్తించాలని ఆయన ఉద్దేశం. నీలో ఆయన ఆశ ఉంది కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఇంకా ఆయన మాటల్ని సలహాల్ని మన్నిస్తే నిన్ను ఇంకా ప్రేమిస్తాడు. ఏదో ఒకరోజు నువ్వు నా వ్యక్తిత్వం నాది, నా అభిప్రాయాలు నావి అంటే మరి ప్రేమిస్తాడేమో చూడు. అది సెల్ఫ్ లవ్. నీలో తనని చూసుకుని తనని తాను ప్రేమించుకుంటున్నాడు అన్నాడు. కావచ్చు, కానీ ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడి ఆయనను ఎందుకు బాధ పెట్టాలి అంది. ఆయనకి కూతురుగా ఉన్ననాళ్ళు
ఆయనని సంతోషపెట్టావు, అది చాలు. ఇప్పుడు నా భార్యవయ్యావు, ఇంకా ఆయన నీడలోనే ఉంటానంటే ఎలా? నేనేమో మీ నాన్నలాంటి వాడిని కాను. పెళ్ళయ్యాక మనిద్దరం ఎన్ని కలలు కన్నాము, ఎన్ని ఆనందాలు కలిసి అనుభవించాం. చుట్టూ ఉన్న ప్రపంచంలో కృత్రిమత్వాన్ని, దొంగ మర్యాదల్ని, నటనల్ని, మోసాల్ని ఏవగించుకుని మనమిద్దరమే ఒక లోకంగా ఎంతగా ఒకటైపోయాం. ఇప్పుడు నువ్వు మళ్ళీ మీ నాన్ననే సమర్థిస్తున్నావా? ఆ 4 గోడల మధ్య ఇరుకు ప్రపంచంలోకే, ఊపిరాడని జీవితంలోకే వెళ్ళిపోదామనుకుంటున్నావా? ప్రతి అనుభవాన్ని, ఆనందాన్ని అనా పైసలతో కొలవడం, డబ్బు దాచుకోవడమే ముఖ్య కర్తవ్యంగా 24 గంటలు కష్టపడటం, ఇలాంటివి నాకు నచ్చవు. ఇంకా ఎంతో జీవితం ఉంది, ఎంతో ప్రపంచం ఉంది. మనం చూడవలసినది. ఈ రొంపిలో దిగి యాంత్రికంగా, నిర్జీవంగా బతుకుదామని చెప్పడానికి నీకు నోరెలా వస్తుంది కుమారి? నా మాట విను, నన్ను అర్థం చేసుకో అన్నాడు. కుమారి ఆలోచిస్తూ ఉండిపోయింది. మళ్ళీ ఎటు అంది షర్ట్ వేసుకుంటున్న ప్రభాకరాన్ని చూసి. రాజారావు ఇంటికి. మీ నాన్న పార్క్ నుండి వచ్చే టైం అయిందిగా. ఆయన భోంచేసి నిద్రపోయే టైంకి వస్తాను. ఆయనకి డిసిప్లిన్గా 9ంటికే నిద్ర రావడం మనకి మంచిదే. ఈలోగా ఆకలేస్తే నువ్వు తినేయి, నా కోసం చూడకు. చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు ప్రభాకరం. కుమారి గుమ్మం దాకా వచ్చి వీధిలోకే చూస్తూ నిలబడింది. అవును, పెళ్ళైన దాకా తను నాన్నగారి కూతురు, పెళ్ళయ్యాక ఆయన భార్య. చిన్నప్పుడు నాన్నగారు ఆయనకి మంచిదని తోచిన పద్ధతిలో తనని పెంచారు. ఇప్పుడు ఈయనకి సుఖమైనదని తోచిన తోవలో తనని తీసుకువెళ్తున్నారు. నాన్నగారి పద్ధతిలో ఆలోచిస్తే నాన్నగారు సంతోషిస్తారు, ఈయన పద్ధతిలో ఆలోచిస్తే ఈయన సంతోషిస్తాడు. ఇంతకీ తను కాదా? వెంకటరామణయ్య గారి కూతురు, ప్రభాకరం భార్య తప్ప కుమారిగా తనకు ఏమీ విలువ లేదా, వ్యక్తిత్వం లేదా? వాళ్ళ ఆనందమే కానీ తనెలా ఉంటే తనకి ఆనందంగా ఉంటుందో ఎవరూ ఆలోచించరేం? నన్ను అర్థం చేసుకోమ్మా అని, నన్ను అర్థం చేసుకో కుమారి అని ఇద్దరూ ఒకే మాట అన్నారు. మరి వాళ్ళు తనని అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించరు? వాళ్ళకి సంబంధించిన వస్తువుగా కాక కుమారి అనే వ్యక్తి వేరే ఉందని ఎందుకు ఆలోచించరు? ఎందుకు తెలుసుకోరు? కుమారికి ఎదురుగా వీధంతా చిక్కని చీకటి. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. ఉంటానండి.